హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మన ఛానల్ వచ్చేసి షేక్ మాషా ఏవన్ ఛానల్ అయితే ఇప్పుడు వరకు ఈ వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి. ఇంకా వీడియో వచ్చేసి బిగ్ బాస్ సీజన్ 9 గురించి అయితే మాట్లాడుకుందాం. ఈరోజు ఎపిసోడ్ 64వ ఎపిసోడ్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈరోజు ఫస్ట్ సండే ఎపిసోడ్ అవ్వగానే మండే నామినేషన్లు చేసుకోవాల్సిన ఎపిసోడ్ ఇది. అస్సలు ఈ ఎపిసోడ్లో అయితే మీకు బిగ్ బాస్లో ఉన్న వాళ్ళందరికీ దండాలు వస్తుంది. బిగ్ బాస్లో ఉన్న వాళ్ళందరికీ లోపల హౌస్లో ఉన్న వాళ్ళు 12 మందికి పెద్ద నమస్కారాలు. దండేసి మీ దండలకి దండం పెట్టాలరా నాయన. నామినేషన్లు చేసుకోర్రా అని బిగ్ బాస్ ఇస్తే మీరేం నామినేషన్లు అస్సలు సిల్లీ నామినేషన్లు రా. ఏమి నామినేషన్ చేసేది కూడా రావడం లేదు. ఈ 9 సీజన్లలో ఏదైనా బ్యాడ్ సీజన్ అంటే ఇదే. వరస్ట్ సీజన్ రా స్వామి. మీ ఓవర్ యాక్షన్ తప్పనిచ్చి గేమ్ కానీ ఎంటర్టైన్మెంట్ కానీ ఏమీ లేదు ఈ బిగ్ బాస్ లో. మేము చూడాలనుకున్నది అస్సలు ఇప్పుడు ఈ 9 వారాలలో ఏమి చూడలేకపోతున్నాం. అసలు నామినేషన్లు అంటే ఏంటి, ఏదానికి చేయాలన్న ఫస్ట్ మీకు అదన్న ఐడియా ఉందా? సరే, ఒకరు గేమ్ ఆడకపోతే వాళ్ళని సరి చేసుకొని చెప్పే నామినేషన్ ఒకటి. అది అక్కడ బిగ్ బాస్ అది ఫస్ట్ ఇంకా 5-6 వీక్స్ అలాంటి నామినేషన్ చేసుకోండి. ఇప్పుడు 10 వీక్స్ తర్వాత మీరు ఏమి నామినేషన్ చేయాలంటే, ఇప్పుడు మీరు బిగ్ బాస్ కిందకు వచ్చారు, అందరూ కప్పు గెలవడానికి వచ్చారు. కప్పు గెలవడానికి వచ్చినప్పుడు ఎలాంటి నామినేషన్ చేయాలి? మీకు అపోనెంట్ ఎవరు స్ట్రాంగ్ గా ఉన్నారో వాళ్ళని ఇంటి నుంచి బయటికి వెళ్ళేదాన్ని వాళ్ళని నామినేషన్లో పెట్టాలి. అలా కాకుండా మీరు ఏమి తెలియని ఆ గౌరవని అందరూ ఆ గౌరవని దుంపదగా అందరూ అన్నేనా. ఇంకా పవన్ లేడా, కళ్యాణ్ లేడా, ఇమానియల్ని నామినేట్ చేయడానికి పాయింట్లు లేవా మీ దగ్గర? తనుజ లేదా? ఏంట్రా మీరు ఏం చేస్తున్నారా స్వామి? అందరూ అగౌరవ ఆ సంజన ఇదే గోళా మీది. ఎవరని అసలు ఏమి బిగ్ బాస్ హౌస్ లో ఏం చేయడానికి వచ్చారు, ఏం చేస్తున్నారు, ఏం నాకైతే మా ఆడియన్స్ ఏం అర్థం కావడంలే. ఒక నామినేషన్ బిగ్ బాస్ చేయమని నామినేషన్ ఇచ్చినప్పుడు ఇప్పుడు ఎవరైతే స్ట్రాంగ్ కంటెంటర్స్ ఉన్నారో మీరందరూ ఇమానియల్, తనుజ అదే మీరు కూడా ఫిక్స్ అయిపోతే ఇంకా మీరందరూ ఇంటికి రాదు. ఎందుకు కప్పు వాళ్ళకే ఇచ్చేసి ఇంటికి రారు. ఇంకా ఎందుకు సీజన్ చేయడం? మీరే ఇంకా డౌన్ అయిపోయి వాళ్ళే స్ట్రాంగ్ అని మీరే ఫీల్ అవుతుంది. మేము కదా ఆడియన్స్ చెప్పాల్సింది. మీరు అక్కడ ఒక కప్పు గెలవడానికి వెళ్ళిన కంటెండర్స్ గా మీరు వాళ్ళని ఓట్ చేసి మీరే వాళ్ళని ఫస్ట్ పొజిషన్ లో పెట్టేస్తే ఇంకా మీరెందుకు రాసామి హౌస్ లో ఉండడం? మీరు వదిలి మేము పోతాం, రాను రాసాము. మీరు బయటికి, మేము పోతాం బిగ్ బాస్ హౌస్ లోకి. మీరు రాను రాసాము, ఎందుకు రాసాము? మీరు రాసాము, మీరు సిల్లీ నామినేషన్లు. ఇప్పుడు మీరు కప్పు గెలవాలి అంటే స్ట్రాంగ్ ప్లేయర్ ని నామినేషన్ లో పెట్టాలి. అతను వెళ్తేనే కదా మీరు కప్పు గెలిచే ఛాన్స్ లేదు. అలా కాకుండా ఇంకా ఫస్ట్ ప్లేస్ లో వాడిని నామినేషన్ లోకి రానియకుండా చేస్తే మీరు ఎప్పుడు ఇంకా కప్పు దాకా టాప్ 2, టాప్ 3, టాప్ 5 దగ్గర ఎలా వెళ్తారా స్వామి? వాళ్ళు ఉంటే మీరు ఫస్ట్ వాడు నాకుండాడు, వాడు పోతేనే అని మీరందరూ హౌస్ అనుకోవాలరా. అనుకొని నామినేషన్ ఇంకా మీరు అందరూ ఆ గౌరవనే 3, 4, 5 సార్లు గౌరవనే నామినేట్ చేస్తే ఇంకా బిగ్ బాస్ కి యాసిడ్కి వచ్చింది. ఇంకా మీరు ఇంకా మారరు. మీరు ఇంకా మారరా స్వామి. మీరు ఇంకా మారరు. ఇంకా వద్దు.
ఈ నామినేషన్ ఇంకతో అయిపోలేదు. మీరు ఇంకా చేత కాదు, మీకు నామినేషన్ చేయడమే చేత కాదు. అందుకు బిగ్ బాస్ ఇంకా డిసిషన్ తీసుకొని ఈ వారం అందరినీ ఎలిమినేట్ లో పెడుతున్నానని చెప్పడం జరిగింది. అది బిగ్ బాస్ ఎందుకు ఆ డిసిషన్ తీసుకున్నారు? మీరు ఎంతసేపు ఆ గౌరవ్ని, ఆ సంజనాన్ని వీళ్ళనే టార్గెట్ చేసి వీళ్ళనే పెట్టేసి, అసలు ఆ సుమన్ శెట్టి అయితే ఏం గేమ్ ఆడుతున్నారు అసలు, ఏం చేస్తాడు? ఎప్పుడు అడప తడప ఆడుతుంటే వాడిని పెద్ద హీరో చేశారు. ఆ ఇమాన్యుయల్ గారిని వాడు చేసే యాక్టింగ్ కి వాడు నల్లపాము తాసుపాము రాస్తుంది. మీరు వాడు ఉన్న ఊసరు వెళ్ళికి మిమ్మల్ని కాటేసే రకం రా స్వామి. వాడిని ముందు బయటికి పంపేయాలి రా స్వామి మీరు నామినేషన్ లో పెట్టి. అది కాకుండా నల్ల పాముని, మీరు నల్ల తాసుపాముని పక్కన పెట్టుకుంటే అది మంచిగా ఉన్నంతసేపు మంచిగా ఉంటుంది. దాన్ని అలా కదిలి అలా కాటేస్తున్నారా స్వామి? నేను చెప్పింది వినర్రా స్వామి. ఏం స్వామి నామినేషన్ లో ఉంది పెట్టరా? బిగ్ బాస్ ఎందుకు ఇచ్చాడు? క్యాప్టెన్సీ అయ్యింది కూడా తనని కూడా నామినేట్ చేశాడు. ఆ డిసిషన్ మీ చేతిలో పెడితే నామినేషన్ ఈయనైనా చేస్తారా లేదా అంటే మీరు ఇంకా డైరెక్ట్ కప్పు ఇమాన్యుయల్కి ఇచ్చేయండి అని చెప్పడం జరుగుతుంది. ఇంకా నామినేషన్ లో పెట్టకుండా ఇంకా అందరు బయటకు రారు. ఇంకా కప్పు వాళ్ళకే ఇచ్చేసి పోలే. ఇంకా మీరందరూ ఎందుకు రా? బిగ్ బాస్ హౌస్ లో వాడు అంత స్ట్రాంగ్ గా ఉన్నాడు. వాడు కూడా మనతో పాటు ఉండాలి నామినేషన్ లో. మీరందరూ తన నామినేషన్ లో పెట్టాలి. హౌస్ లో ఉన్న వాళ్ళందరూ ఇంకా ఎందుకు రావండి? నామినేషన్ సేవ్ చేస్తూ మీరే ఉంటే, ఇంకా మీరే కప్పు ఇవ్వాలని మీరే త్యాగాలు చేసుకుంటే ఇంకా మేమెందుకు ఆడియన్స్ ఒక బిగ్ బాస్ షో చూడడం ఎందుకు? ఇంకా ఎంకరేజ్మెంట్ చేయడం ఎందుకు? మిమ్మల్ని ఎంకరేజ్మెంట్ చేయాలా? మీరే ఒత్తాసు పలుకుంటే వాడినే ఇంకా చేయకొట్టాలా? ఏంది ఒక్కసారి ఆలోచన చేసుకోండి. మేము ఆడియన్స్ ఏం చేయాలి? ఈ వీడియో అన్న నాగార్జున సార్ చూసి ఏదో ఒకటి వాళ్ళని బిగ్ బాస్ హౌస్ లో చెప్పాలని చూడండి. ఈ సాటర్డే సండే మాటకు ఇదే రిపీట్ అవుతుంది. నామినేషన్ ఇమాన్యుయల్ ఎందుకు చేయడం లేదు? మీరు ఇదే టాపిక్ ఖచ్చితంగా నాగార్జున సార్ అయితే అడగడం జరుగుతుంది. ఈసారి హౌస్ లో ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ వచ్చేసి గౌరవ్ లేదా భరణి, దివ్య, వీళ్ళు ముగ్గురులో టాప్ 2 ఎలిమినేట్ వెళ్ళడం జరుగుతుంది. అక్కడ భరణి గారు, దివ్య లాస్ట్ స్టేజ్ లోకి వెళ్ళిపోయినప్పుడు తనుజ దగ్గర పవర్ మాత్రం భరణి గారిని డెఫినెట్ గా సేవ్ చేయడం జరుగుతుంది. దివ్యాని ఎన్ను పోటు పోడించడం తనుజ గ్యారంటీ. మీరు చూడండి సండే ఎపిసోడ్ ఖచ్చితంగా ఇదే జరుగుతుంది. దాంట్లో డిఫరెంటే లేదు. ఇది నేను చెప్తున్నాను. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో కూడా సుమన్ గారిని మీరు హౌస్ లోకి వచ్చిన తర్వాత తనని సిగరెట్ ని తాగించడానికి అనుమతించడం చాలా రాంగ్. అలాంటప్పుడు వానికి మెయిన్ పాయింట్ అడిగినప్పుడు వీళ్లకు వాళ్ళ ఫ్యామిలీ నుంచి మాట్లాడడానికి ఒక అవకాశం ఏంటి? ఫోన్ ఇచ్చి అంతే కదా. వాడు రోజు వాడు ఎంజాయ్ వాడు చేస్తుంటే వీళ్ళు ఎంజాయ్ వీళ్ళు చేస్తే వానికి ఒక న్యాయం, వీళ్ళకి ఒక న్యాయం. ఏమి హౌస్ లో బిగ్ బాస్ కూడా ఇది ఒక మిస్టేక్ అనమాట. ఇది పెద్ద మిస్టేక్. అసలు చాలా మిస్టేక్స్ ఉన్నాయన్నమాట. ఇంకా వచ్చేసి ఇంకా బిగ్ బాస్ కూడా అర్థమైపోయింది. ఇంకా మీరు ఈ సిల్లీ నామినేషన్ ఇంకా చేయడం మానరు రాస్తుంది. మీరు ఇంతే ఇంకా అని డిసైడ్ అయిపోవడం జరిగింది. ఇంకా వచ్చేసి నాయర్ గారు, సుమన్ శెట్టి వచ్చేసి నాయర్ని నామినేట్ చేయడం జరిగింది. మీరు గేమ్ ఆడడం లేదు, నన్ను ఎందుకు కంటెండర్షిప్ నుంచి తీసేశారు అంటే తను చెప్పాడు, మీరు తనని ముందుగానే కంటెండర్షిప్ అవ్వకుండా చేశారు రెబల్స్ ఉన్నది. అప్పుడు తనని ఎందుకు తీసేయాలి సుమన్? నేను కాదు, దివ్య తీసేసింది. రెబల్స్ ఇద్దరు ఉన్నారంటే నువ్వేం గాడిదలు కాచానావా? చెప్పాలి కదా. వద్దులే, నువ్వు ఇలా బిగ్ బాస్ నాగార్జున సార్ నువ్వు ఇలానే తన ఓవర్ యాక్టింగ్ రబ్బా. ఓకే సార్
ఏమి యాక్టింగ్ రసం ఇమాన్యుయల్ మీరు నటించారా అంటే బిగ్ బాస్ హౌస్ లో మీరు నటించారా అంటే జీవించారా అసలు. అందుకు మీరు ఆడియన్స్ కనిపెట్టలేక మీరు ఒక నల్ల తాచుపాము లెక్క, నువ్వు పుట్టి తాచుపాము లెక్క రసం ఇమాన్యుయల్ మీరు. ఇంకా దివ్య నామినేషన్ లో ఉన్నప్పుడు కూడా తాను కాలు మీద కాలు వేసుకొని తన ఓవర్ యాక్షన్, ఈసారి ఎలిమినేట్ అయ్యేది నాకు తెలిసి దివ్యానే. తను చాలా ఓవర్ యాక్టింగ్. ప్రియానే ఇలానే నాగార్జున సార్ మీద కాలు వేసుకొని ఊపుతూ ఇలా మాట్లాడుతూ అదే బాడీ లాంగ్వేజ్ నువ్వు అయితే రిపీట్ చేయడం జరుగుతుంది దివ్య. ఇంకా నువ్వు మారవు. ఆ కళ్యాణ్ మీ యాటిట్యూడ్ ఇంకా సెలబ్రిటీ ఒక సూపర్ స్టార్ అయితే ఎలా ఉంటుందో అలా బిహేవ్ చేస్తున్నారు. ఈసారి దివ్య ఇస్ ద నామినేటెడ్, అది పక్క.